వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్ అండి. ఈ వీడియోలో రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా జీడిపప్పులు, కిస్మిస్లు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. తర్వాత ఒక పాత్రలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకుందామండి. బొంబాయి రవ్వ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రవ్వ అనేది లైట్ బ్రౌనిష్ కలర్లో రావాలని. ఇక్కడ కప్పు బొంబాయి రవ్వకి నేను 3 కప్పుల వేడి నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నాను. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. కొంచెం దగ్గర పడాలండి, అప్పటిదాకా ఉడికించుకోవాలి. ఉండలు కట్టకుండా రవ్వని కలుపుకుంటూ ఉండాలండి. రవ్వ అనేది ఉడికిపోయింది, ఫస్ట్ దగ్గర పడింది. ఇక్కడ కప్పు రవ్వకి నేను కప్పున్నర పంచదార యాడ్ చేసుకుంటున్నానండి. ఫైనల్గా నేను చేసిన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. ముందుగా వేసి పెట్టుకుని జీడిపప్పులు, కిస్మిస్లు వేసేసుకున్నాం. ఫైనల్గా రవ్వ కేసరి అయితే ఈ విధంగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.